తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ రితిక. ఈరోజు మనతో పాటు అది చెప్పే ముందు కొన్ని మూవీస్ చూడంగానే లైఫ్లో మనకి ఆ సీన్స్ కొన్ని గుర్తుండిపోతాయి కదా, అలాంటి ఒక సీన్ గురించి మీకు చెప్పి మనతో పాటు ఏకిస్తుంది అనేది చెప్తాను. కన్నప్ప మూవీ చూసారు కదా, అందులో ఒక సీన్ మనకి చాలా బాగా గుర్తుంటుంది. ఒక పాపని గద్ద ఎత్తుకెళ్ళేటువంటి సీన్, అందులో ఆవిడ ఏడ్చేటువంటి సీన్ ఉంటుంది చూడండి. సో అది ఎపిక్. మదర్స్ అందరికీ కూడా ఆ సీన్ బాగా కనెక్ట్ అవుతుంది. అందులో యాక్ట్ చేసిన ఆవిడ మీ అందరికీ తెలుసు కదా. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు జ్యోతి ఎడుగురి. మాట్లాడేద్దామా? నమస్తే మేడం. నమస్తే అండి. బాగున్నారా? చాలా బాగున్నాను. బేసికల్లీ ఆవిడని చూడంగానే తెలుగుతనం ఇలా ఉట్టి పడుతుంది అంటారు కదా, సేమ్ అంతే. కానీ మీరు తెలుగు చూస్తుంటే నాకు మీరు తెలుగు కాదు అనిపిస్తుంది. కరెక్టేనా? బై బర్త్ వచ్చి కర్ణాటక. కన్నడ. ఓకే. అమ్మ వాళ్ళది ఆంధ్ర. నేను కన్నడలో చాలా తోపు. మీరు కన్నడలో మాట్లాడండి ఇప్పుడు నాతోటి. తప్పకుండా. ఓకే. సో మీకు ఇప్పుడు కన్నప్ప మూవీ గురించి ఎందుకు మాట్లాడానంటే ఆ సీన్ నాకు చాలా బాగా ఇష్టం మేడం. థ్యాంక్ యూ చాలా బాగుంటుంది. నాకు కూడా చాలా లైఫ్ అన్నమాట. ఆ మూవీ వల్ల నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. ఇలా టర్న్ అయిందని చెప్పొచ్చా? అవును. ఓకే. అప్పటి వరకు ఎన్ని మూవీస్ తీసే? అప్పటి వరకు కూడా నేను ప్రవీణ్ ఐపీఎస్ చేశాను. ప్రవీణ్ కుమార్ గారి బయోపిక్. అందులో ఇంకా మంచి క్యారెక్టర్, హీరో మదర్ లీడ్ ఉంటది. ఆ క్యారెక్టర్ ఇంకా చాలా నచ్చుతుంది నాకు. చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మదర్ అన్నమాట. అది కూడా చాలా బాగుంటుంది. ఓకే. కన్నప్పలో ఎలా వచ్చింది మీకు అంటే ఆఫర్? యాక్చువల్లీ ఎలా వచ్చింది అంటే, ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు వచ్చి నాకు రెగ్యులర్ గా వాళ్ళకి నేను మదర్ గా చేస్తూ ఉంటా. ఓకే. ఆ పిల్లలు వచ్చి సెలెక్ట్ అయ్యారు కన్నప్ప మూవీకి. అయితే కన్నప్ప మూవీకి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, కానీ అది న్యూజిలాండ్లో ఉంది షూట్. అవుట్డోర్ పంపించాలి. సరే, వాళ్ళ పేరెంట్ కూడా ఆర్టిస్ట్ అయింటే బాగుండు అనేసి వాళ్ళు అడిగారు అనమాట పిల్లల్ని. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ వండుకొని శేఖర్ సార్ అని వాళ్ళ పేరెంట్స్ డిస్కస్ చేసి, వాళ్ళ వైఫ్ ఏం ఆర్టిస్ట్ కాదు, సార్ కూడా కాదు, అయితే ఒక మా పిల్లలకి రెగ్యులర్గా మదర్ చేసే ఆవిడ ఒకరు ఉన్నారు, జ్యోతి గారు అని. ఆవిడైతే ఆవిడకి ఒకవేళ ఉంటే మా పిల్లల్ని ఆవిడతో పంపిస్తామని చెప్పారు వాళ్ళు. సూపర్ సూపర్. అలా నాకు అడిగారు, మేడం ఇలా మా పిల్లలకి ఇలా మంచు విష్ణు గారి మూవీలో, కన్నప్ప మూవీలో మంచి క్యారెక్టర్స్ వచ్చాయి, అయితే అవుట్డోర్ అంట, మీరు వెళ్ళగలరా అనేసి అని అడిగారు. అయ్యో, అన్ని రోజులు అంటే అది 3 months 4 months ఉండే షూట్. అవును, న్యూజిలాండ్ లో. అన్ని రోజులు వేరే వాళ్ళ పిల్లల్ని మనం ఎలా చూసుకుంటాం? కిడ్స్ కదా వాళ్ళు, చిన్న పిల్లలే, అరౌండ్ 9, 7, 8 years పిల్లలు. ఓకే. అయితే వాళ్ళు కిడ్స్ కూడా మేము జ్యోతి మేడంతో అయితే వెళ్తాం అనేసి అన్నారు. ఇంటికి వెళ్ళారో లేదా సస్పెన్స్? అదే సస్పెన్స్. నేను ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళి లుక్ టెస్ట్ అది చేసిన తర్వాత ఓకే, నేను సెలెక్ట్ అయిపోయాను. అండ్ నా ప్లస్ పాయింట్ ఏంటంటే, నాకు ఆల్రెడీ పాస్పోర్ట్ ఉంది అక్కడ. అప్పుడు ఎమర్జెన్సీ నీడ్ ఉండింది, పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి తీసుకుంటున్నారు. అండ్ దట్టు మంది డస్కీ స్కిన్ కదా, వెళ్ళగానే సెలెక్ట్. నేను కూడా అర్జెంట్గా పాస్పోర్ట్ చేయించుకోవాలి. అయితే ట్విస్ట్ ఏంటంటే, పాపం పిల్లలు రాలేదు నాతో. అది వాళ్ళ కోసమే సెలెక్ట్ అయ్యారు, కానీ వాళ్ళు రాలేదు. ఎందుకంటే వాళ్ళకి పాస్పోర్ట్ లేదు. ఓకే. పాపం ట్రై చేశారు, ఒక 2 months టైం ఉండింది, బట్ ట్రై చేశారు. ఏవేవో ఉంటాయి కదా, స్పెల్లింగ్ మిస్టేక్, సర్టిఫికెట్స్ లో అది మార్చలేదు, వాళ్ళకి టైం అయిపోయింది. సో నేను వెళ్ళిపోయాను. నాకు ఆ పిల్లల ద్వారానే వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. శివయ్యే వాళ్ళ ద్వారా నాకు. ఎన్ని రోజులు ఉన్నారు? నేను 40 days, 2 months, అరౌండ్ 2 months ఉన్నారు. ఓకే. అయితే సూపర్ మీకు ఎక్స్పీరియన్స్ అనుకుంటా. మంచి అంటే ఎక్స్పీరియన్స్ అంటే, వెళ్ళడం అనేది ఒక అదృష్టం. అసలు ఆపర్చునిటీ రావడం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయని మూమెంట్ అది. మూవీస్కి రావడమే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆర్టిస్ట్గా వస్తానని. అనుకోకుండా వచ్చింది. వన్ బై చేసుకుంటూ వెళ్తున్నా. పెద్ద మూవీలో, దట్టు అది పాన్ ఇండియా మూవీ కదా, ప్రభాస్ గారు, అందరూ పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు అందులో, అందరూ లెజెండరీసే. అందులో మనకి అవకాశం చూసారా మీరు దగ్గర?
వాళ్ళతో కలిసి వర్క్ చేసాం కదా. చాలా అసలు ఎప్పుడు అనుకోలేదు నేను వెళ్ళి ఒక సినిమాలో ఆర్టిస్ట్ అవుతానని అనుకోలేదు, స్క్రీన్ మీద వస్తానని అనుకోలేదు, అంత అలా పెద్ద మూవీస్ లో వస్తారు అని అనుకోలేదు. చాలా కన్నప్ప గురించి అంటే ఆ మూవీ గురించి ఆన్ ద స్క్రీన్ మాకు తెలుసు, ఆఫ్ ద స్క్రీన్ ఏదైనా ఉంది అని అంటే ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే ఏం చెప్పాలి? చాలా ఉన్నాయి అసలు. అక్కడ ఆ క్లైమేట్ మనకి సెట్ అవ్వడము, ఎవ్రీ డే 6 o'clock అంతా విత్ మేకప్తో సెట్కి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఈవినింగ్ ప్యాకప్ అయ్యేటప్పటికి 7 అయిపోతుంది. అక్కడ డే టైమింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. దట్టు బాగా చలి, -2 degrees చలి, ఎండ ఉంటుంది, సడన్ గా వర్షం వస్తుంది. ఎవ్రీడే ఒక టాస్క్ అన్నమాట. చాలా మంది ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాము కావట్లేదు అసలు. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, కొంతమందికి ఫిట్స్ వచ్చి పడిపోయారు, కొంతమంది మేము ఉండలేము ఇక్కడ అని రిటర్న్ వచ్చేసారు. ఎవ్రీడే టాస్క్ అన్నమాట. అంత చల్లి అక్కడ. మనం సెట్ దట్టు అది ట్రైబల్ గెటప్ కదా, బ్లౌజ్ ఉండదు, ఇక్కడ వరకే డ్రెస్ ఉంటది. ఆ చల్లో 5 నిమిషాలు నిలబడ్డమే ఒక టాస్క్ అన్నమాట. అందరూ కష్టపడ్డారు, మాతో పాటు మేము కూడా. అయితే ఫస్ట్ వెళ్ళడం క్యారెక్టర్ అనే వెళ్ళాము, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అందరం మేము వెళ్ళిన వాళ్ళందరం బ్యాక్గ్రౌండ్కే. కాకపోతే మధ్యలో డైలాగ్స్ వస్తాయి, మనకు వస్తుంది, నీకు వస్తుంది, నాకు వస్తుంది అని అందరూ మేము వెళ్ళిన ఆర్టిస్టులు అందరూ కూడా వెయిటింగ్. అసలు 1 month గడిచిపోయింది నేను ఆ జర్నీలో, ఏం రాలేదు. చాలా డిసప్పాయింట్. అయ్యో చాలా దూరం పిలిపించావు, ఇంత దూరం వచ్చి ఇప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ అంటే నిజంగా మన కో ఆర్టిస్ట్ కి, మన ఫ్రెండ్స్ సర్కిల్ కి, మన ఫ్యామిలీ నైబర్స్ అందరికి కన్నప్ప వెళ్తున్నా, అది కూడా న్యూజిలాండ్ వెళ్తున్నా అని గ్రేట్ గా చెప్పుకుంటాం కదా. అక్కడ వెళ్ళిన తర్వాత ఓన్లీ బ్యాక్గ్రౌండ్ అంటే ఎంత బాధ ఉంటుంది. సరే ఎవ్రీడే దేవుడిని తలుచుకోవడం, 1 day అంటే 1 day కూడా స్కిప్ చేయకుండా సెట్కి వెళ్ళడం, అంటే ఏ డే వెళ్ళకపోతే మనం ఏం మిస్ అయిపోతామో తెలియదు, కథలో ఏ పాత్ర ఉంటుందో, ఎప్పుడు ఎంట్రీ అవుతుందో అనేసి. ఒక ఆఫ్టర్ 1 month తర్వాత ఒక క్యారెక్టర్ వచ్చింది, ప్రెగ్నెంట్ది. బెల్లి 9 months ప్రెగ్నెంట్ లేడీ లాగా ఒక గెటప్ వేసుకొని డే మొత్తం షూట్ జరిగింది. కానీ లాస్ట్లో రిజిస్టర్ అవ్వలేదు, డైలాగ్స్ రాలేదు. అది చాలా మంచి సీన్ అనమాట. శరత్ సార్ చనిపోయి ఉంటారు, ఆ చనిపోయినప్పుడు ఎమోషన్గా ఆయన మమ్మల్ని అంతా సేవ్ చేస్తారు. అప్పుడు ప్రెగ్నెంట్ ఉండే ఆ సెంటిమెంటు, స్క్రీన్ ప్లే మంచిగా ఉండింది అసలు. అబ్బా చాలా అనుకున్నాము, కానీ డైలాగ్స్ ఏమీ రాలేదు. ఇంకా అయిపోయింది సీన్. మళ్ళీ డిసప్పాయింట్, అయ్యో దేవుడా ఇక్కడ దాకా తీసుకొచ్చి మళ్ళీ డిసప్పాయింట్ అయింది. ఎట్లా ఒక క్యారెక్టర్ ఇంత దూరం వచ్చాము, అట్లీస్ట్ 1 dialogue అన్నా చెప్పేది ఉంటే బాగుండు అనేసి. అంటే మళ్ళీ 1 week, ఇంకా ఒక 10 days ఉంటే మనం రిటర్న్ వచ్చేస్తాం, అయిపోతుంది, రిటర్న్ వచ్చేస్తాం. ఆ టైంలో ఇంకా దేవుడి మీదే భారం, శివయ్య ఇంత దూరం పిలిపించావు, అసలు మనకి ఆర్టిస్ట్ అవుతామని, నేను వచ్చింది యాక్చువల్లీ లిరిసిస్ట్ అవుదామని, ఆర్టిస్ట్ అవుదామని నా ఊహల్లో కూడా లేదు. బట్ అనుకోకుండా ఆర్టిస్ట్ అయ్యాము, ఇంత దూరం వచ్చాము అనేసి. ఇంకా అలా ఉంటే మళ్ళీ ఒకరోజు గంగా క్యారెక్టర్ ఎంటర్ అయింది. మళ్ళీ సార్ వాళ్ళు పాపం తను అంత కష్టపడ్డది ఆ రోజు, మనం డైలాగ్స్ ఏమీ రాలేదు పాపం, మళ్ళీ తనకే ఇద్దామని సార్ వాళ్ళు మళ్ళీ పిలిచి, అది నాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే డైలాగ్స్ చెప్తున్నారు, ఇది ఉంటుందమ్మా మంచి, చాలా మంచి. అంటే ఇంకా కాంబినేషన్ శరత్ సారు, రఘుబాబు గారు అందరు డైలాగ్స్ ఉంటాయి అందులో, పెద్ద సీన్ అది. వాళ్ళ మధ్యలో నిలబడి డైలాగ్ చెప్పాలి మనం. అడిగారు, చెప్తాము. మోహన్ బాబు సార్ వచ్చారు, ఏంటమ్మా నువ్వు చేస్తున్నావు? అవును సార్. చేయగలుగుతావా అని అడిగారు. చేయగలుగుతాను సార్. ఏది ఒకసారి చేసి చూపించు, ఎలా చేస్తావు చూద్దాం అనేసి. భయం వేస్తుంది అన్నట్టు. అప్పుడు నేను చేసి చూపించాను. ఏ ఊరు మీది అనేసి అన్నారు. సార్ తిరుపతి సార్ అని చెప్పాను. ఓ తిరుపతమ్మయ్య, అయితే ఏముంది, మన స్లాంగ్లోనే చెప్పమ్మా నువ్వు అనేసి మళ్ళీ ఒకసారి చెప్పాను. మళ్ళీ నేను చెప్తాను, అలా చేసి చూపించు నువ్వు ఒకసారి అని సార్ చేసి చూపించారు నాకు. గురువు లాగా. ఇంకా అంతే అసలు. ఆయన మనకి ట్రైనింగ్ ఇచ్చినట్టే కదా, ఒక 1 minute అయినా. అది నేను బ్లెస్డ్ అనే అనుకుంటాను. ఇంకా సార్ చెప్పిన తర్వాత మళ్ళీ చేసి చూపిస్తే, ఓ సూపర్ అమ్మా, బాగా చేస్తున్నావు, చేయండి అయ్యా అని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత సీన్ అయిపోయింది. సీన్ అయిపోయిన తర్వాత అందరూ
బాగా చేసావమ్మా అని. తర్వాత రాధిక సార్ ఉన్నారు కదా, సార్ అయితే పిలిచి ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ సార్ని పిలిచి నాకు పక్క నుంచొని నాకు పిక్ ఇచ్చారనమాట. తీయ్యా, మంచి ఆర్టిస్ట్ జ్యోతి, బాగా చేసింది, ఇదో ఒక ఫోటో తీయి ఈ అమ్మాయికి రిలీజ్ కు ముందే ఇవ్వండి జ్యోతి గారు అనేసి అన్న. అంత పెద్ద లెజెండరీస్ ఒక చిన్న ఆర్టిస్ట్ కి గుర్తించడం అవసరం కూడా లేదు, కానీ మెచ్చుకొని అంటే అది ఒక మనకి బూస్ట్, ఒక ఆశీర్వాదం లాగా, తర్వాత మనకు కూడా ఒక మోటివేషన్. అవును జ్యోతి గారు, ఇదంతా ఓకే. సో మీకు మంచి కన్నప్ప మూవీలో సీన్స్ పడ్డాయి, డైలాగ్స్ అన్ని కూడా ఉన్నాయి, అండ్ బ్లెస్డ్ అని చెప్పారు. బట్ ఆర్టిస్ట్ గా వచ్చిన దగ్గర నుంచి నిజంగానే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అని అంటారు కదా, దాని మీ లైఫ్ లో అలాంటివి ఏమన్నా? ఇంతవరకు అలాంటివి మనం ఫేస్ చేయలేదనే చెప్పాలి. ఎందుకు అంటే నేను రావడం చెప్తున్నా కదా, లిరిసిస్ట్ గా వచ్చాను. ఎక్కడికి వెళ్ళినా రైటర్ అంటే రైటర్ అన్నారు కదా, ఏంటి ఏం రాశారు? మూవీస్ కి రాశాను నేను. ఇప్పుడు ఒక 2 మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. బిఫోర్ హౌస్ వైఫ్ నేను. తర్వాత ఇంట్లో ఉండగా ట్రై చేస్తూ కొన్ని యూట్యూబ్ కి సాంగ్స్ రాశాను. రీసెంట్ గా నేను చంద్రేశ్వర సాంగ్స్ రాశారు. ఏదైనా ఒక్కటి మా కోసం, ఆడియన్స్ కోసం తప్పకుండా వాడతాను. నాకు చీరలు అంటే చాలా ఇష్టం. అవునా? ఒకసారి ట్రై చేస్తా. ష్యూర్ తప్పకుండా. సనాతన ధర్మాన్ని చాటేది చీర, సగర్వంగా మగవను చూపేది చీర, వనితలు మనసారా కట్టుకునే చీర, విలువలు ఎన్నోరా మోస్తున్నది తనువారా, ఆదిగా నాదిగా అంతులేని ఇంతులా ప్రేమనెంతో పంచుకుంది ఈ చీర, సనాతన ధర్మాన్ని చాటేది చీర, సగర్వంగా మగువను చూపేది చీర. సూపర్ సూపర్. ఐఎమ్ నాట్ వెరింగ్ యూ శారీ, బట్ సూపర్ అండి. థ్యాంక్ యూ, చాలా బాగా పాడారు. అండ్ ఇది మీరే రాసారా? నేనే రాశాను. అలాగే ఇప్పుడు లేడీస్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనే దాని మీద కూడా రాశాను. నా ఎక్స్పీరియన్స్ తర్వాత చెప్తాను. అవునా? తప్పకుండా. ఒక పల్లవి. షూర్. అడుగడుగున సుడిగుండం ఆడదాని జన్మే అగ్నిగుండం, ఒడిదుడుకుల యుద్ధరంగం ఎదురీతామే అంతరంగం, ఆనాడు ఈనాడు ఏనాడు మారింది జగతిలోన ఇంటి గోడు, అసలైన ఉన్నదా భూమిపైన స్త్రీని పూజించు ప్రపంచం నేడు, అడుగడుగున సుడిగుండం ఆడదాని జన్మే అగ్నిగుండం, ఒడిదుడుకుల యుద్ధరంగం ఎదురీతామే అంతరంగం. సూపర్. ఇలా రాశాను. అయితే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరేమన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తారని అడిగారు కదా, దాని గురించి అయితే చెప్తా. మనం రావడమే రైటర్గా వచ్చాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కొంచెం గుడ్ రిసీవింగ్, ఒక రెస్పెక్ట్. తర్వాత ఆర్టిస్ట్గా ట్రై చేస్తుంటే కూడా నాకు హెల్ప్ చేసిన వాళ్ళే ఉన్నారు. 100% నాకు ఎక్కడికి వెళ్ళినా ఎవరిని వెళ్ళినా నేను ఇట్లా ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నా అండి, లిరిసిస్ట్గా ట్రై చేస్తున్నా అంటే నాకు అందరూ ఎవరు పరిచయం అయినా ఓకే మేడం మేము చెప్తాము, బాగుంటారు, మీరు మదర్ క్యారెక్టర్కి సెట్ అవుతారు, వదినకి సెట్ అవుతారు, అక్కకి సెట్ అవుతారు, అలా 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 నాకు ఎవరో ఒకరు హెల్ప్ చేసిందే ఉండి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ లేదు. విన్నాం, చాలా విన్నాం. మీరేమన్నా చూసారా? పోనీ లేదండి, లేదు, 100% చూడలేదు. మనం అబద్ధాలు చెప్పొద్దు కదా, కానీ విన్నాం ఇలా చేస్తేనే, ఇలా వెళ్తేనే ఇట్లా ఉంటుంది అనేసి. కానీ నేను దాన్ని ఒక్కటే చెప్తాను, మనం ఎలా ఉంటే మన ఎదుటి ప్రపంచం కూడా అలాగే ఉంటుంది అనమాట. నువ్వు ఎలా బిహేవ్ చేస్తే నీకు ఆపోజిట్ వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తారు. 2 చేతులు కలవంది చప్పట్లే రాదు. ఒక మనిషి మన పర్మిషన్ లేకుండా ఎవరు మన చేయలేరు. ఇదైతే పక్కా, 100% పక్కా. నీకు ఇష్టం లేకుండా ఏది జరగదు, అంతే. ఎవరు డిమాండ్ చేయరు. అది మూవీస్ లో అయినా బయట లైఫ్ అసలు ఎక్కడ లేదు సమస్య, ఎక్కడ లేదు. ఆడవాళ్ళకి మన ఇంట్లో కూడా సమస్య. రాసిన పాటలు అది నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రాయలేదు. నేను ఇది ఒక 10 years ముందు రాసుకున్న పాట. ఎందుకంటే అమ్మాయిల గురించి జరిగే ఆగత్యాలు రోజు చూస్తున్నాం, స్టిల్ ఇప్పటికీ చూస్తున్నాం. అది ఎప్పుడూ మారదు.
మీకు పెళ్ళి అయిపోయింది, మీరేమైనా ఫేస్ చేశారు ఇలాంటిది? లేదు లేదు, మనకంత అవకాశమే రాలేదు. ఎందుకంటే మాది పెద్ద ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. ఉమ్మడి కుటుంబం, పెద్దనాన్న, చిన్నమ్మ, పెద్దనాన్న వాళ్ళు, చిన్నాన్న వాళ్ళు, అమ్మలు, అత్తలు, మేనత్తలు అన్ని విలేజ్ లో పెరిగాను చిన్నప్పుడు నానమ్మ వాళ్ళ దగ్గర. అన్ని నాకు అంత మందిలో మిమ్మల్ని మూవీ ఫీల్డ్ కి ఎలా అసలు? అది వండర్ అసలు, అది చెప్పాలి నేను అసలు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా అమ్మ వాళ్ళ బావనే పెళ్లి చేసుకున్నాను నేను, మా అత్తమ్మ కొడుకునే. మా ఇంట్లో ఎంతమంది మేము కజిన్ సిస్టర్స్, కజిన్ బ్రదర్స్ ఆల్మోస్ట్ 20 members దాకా ఉంటాము. పెద్దనాన్న, చిన్న అమ్మ తరపున, నాన్న తరపున ఎక్కువే ఉంటాం. ఇంకా అందరం బావ మరదళ్ళమే. అందరికి 14, 15, 16, 17 ఈ ఏజ్ కే పెళ్లిళ్ళు అయిపోయింది. నాకు 17 కి అయిపోయింది. అంటే అప్పుడు అలాగే ఉండేది. పెళ్ళయిందా మన అమ్మాయి మన కళ్ళ ముందే ఉండాలి. తర్వాత అప్పుడు సెంటిమెంట్ ఎక్కువ కదా, మా అన్న కూతురు నేనే చేసుకోవాలి, నా చెల్లెలు కొడుకే నేనే చేసుకోవాలి, నా మర్దలు నాకే రైట్ ఉంటది, ఇలా అట్లా ఉండేదన్నమాట. అందరం సిస్టర్స్, బావల్ని పెళ్లి చేసుకున్నాం మేము. అలా మనకు అంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ప్రొటెక్షన్, ఉమ్మడి కుటుంబాలు చాలా ఇంపార్టెంట్. మీకైతే ఏ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరగలేదు? జరిగే అవకాశం లేదు, అంత ఫ్రీడమ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంట్లో ఎక్కడికి వెళ్ళినా నానమ్మ ఉంటది, తాతయ్య ఉంటారు, అత్తలు ఉంటారు. ఎటు వెళ్ళినా మళ్ళీ మేము ఎటన్నా వెళ్ళాలి అన్న అన్నయ్యలు ఎవరో ఒకరు డ్రాప్ చేస్తారు. గుంపుగా వెళ్ళడం, గుంపుగా రావడం. దెన్ ఇలా ఇప్పుడు జరుగుతున్నటువంటి చూసుకుంటే, సో సింగిల్ గా ఉండడం అండ్ సింగిల్ గా వెళ్ళి రావడం అనేది అమ్మాయి డెఫినెట్ గా అదొక తనకంటే ఒక హక్కుగా అనుకుంటుంది. అవును, దెన్ అలా స్వేచ్ఛ అవసరమే, ఆ ధైర్యం కూడా ఉండాలి. ఇప్పుడు నేనున్నాను. ఫస్ట్ ఎట్లా ఉండేనంటే, అసలు ఇప్పుడు ఇది వచ్చి ఇట్లా మాట్లాడుతున్నానంటే ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందో నాకు కూడా తెలియదు. నాకు అంత మందిలో ఉండి కూడా నేను చాలా భయం, నాకు చాలా భయం. నైట్ చీకటి అయితే చాలు, గుమ్మం వైపు చూడాలంటే భయం, కిటికీ వైపు చూడాలంటే, విలేజ్ లో ఉన్నాను ఏదైనా చీకటి అయితే చెట్లు వంక చూడాలంటే భయం. మా ఇంటి దగ్గర చింత చెట్లు అలా అంతా ఉండేది, అవన్నీ చూడాలంటే భయం. అందరూ అంటే నన్ను చిన్నప్పుడు 3rd month బేబీనప్పుడే మా నాన్నమ్మ వాళ్ళు తీసుకెళ్ళిపోయారనమాట, మా మమ్మీకి హెల్త్ బాగాలేదని. అప్పటి నుండి ఇది తల్లికి దూరంగా పెరుగుతుంది, చిన్న తల్లి బిడ్డ అమ్మ పాలు కూడా లేదు దీనికని నన్ను ఇలా 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 అందరూ చాలా, అంటే ఇంకా అరచేతిలో ఇలా పెట్టుకొని ఇప్పటికీ స్టిల్. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చానంటే కూడా నా అత్తింటి వాళ్ళు కానీ, నా పుట్టింటి వాళ్ళు కానీ అందరు సపోర్ట్. నా తోడుకోడళ్ళు, నా మరుదులు, బావలు, అన్నలు, వదినలు, అత్తలు, మావులు, నా ఫ్యామిలీ మొత్తం నా వెనక ఉంది. అందరు సపోర్ట్ చేస్తారు. అంటే మనం మంచిదే చేస్తాము. నేనే కొంచెం బెటర్గా చదువుకున్నదంటే నేనే, ప్యాంపరింగ్గా పెరిగిందంటే నేనేమన్నా ఒక వర్క్ చేస్తున్నాను అంటే రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ దట్టు నేను మ్యారేజ్ కాకముందు కూడా నేను బి మ్యూజిక్ చేస్తాను, ఎస్వి మ్యూజిక్ కాలేజ్ తిరుపతి. ఇంటర్ వరకు కన్నడ మీడియం చదివాను. ఆఫ్టర్ తర్వాత మమ్మీ వాళ్ళు తిరుపతిలోనే ఉన్నారు, అమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చేసాను. అక్కడ నేను సంగీతం నేర్చుకుందామని అలా చదివాను. అది అవ్వడం మ్యారేజ్ అయిపోయింది. ఇంకా డిస్కంటిన్యూ. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా నువ్వు చదవచ్చు కానీ జాబ్ చేయకూడదు, అవసరం లేదు, మ్యారేజ్ లేదు ఇల్లు. ఇప్పుడు ఇది మీ ప్యాషన్ గా వచ్చారా లేదు అని అంటే ఇక్కడ మొదలవుతుంది నా జర్నీ. నాకు సింగర్ అవ్వాలని ఉంది ఫస్ట్ నుండి. మ్యూజిక్ నేర్చుకున్నాను, అంత అయింది. కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా కుదరదు, పెద్ద ఫ్యామిలీ, బయట వెళ్ళకూడదు. నేనే పెద్ద కూతురు, పెద్ద కోడలు కూడా నేనే, బయట వెళ్ళకూడదు. సరే, నా ఇష్టం కోసం నేను రాయడం మొదలు పెట్టాను. నాకు ఇష్టంగా పాటలు రాసుకోవడం, అలా స్టార్ట్ అయింది మీ జర్నీ. మ్యాగజైన్ రాసుకోవడం, అది కూడా నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. తర్వాత నాకు రాయడం కొంచెం బాగా అనిపిస్తుంటే ఎందుకు ట్రై చేయకూడదు అని నేను రైటర్గా ట్రై చేయడం మొదలు పెట్టాను. అప్పుడు కూడా ఇంట్లో అంత సపోర్ట్ లేదు. ఎందుకు బయటికి వెళ్ళాలి, మనం ఒక అవకాశం కోసం కావాలంటే మనం బయటికి వెళ్ళాలి, ఎందుకు ఆడపిల్లలు తిరగడం అవసరమా అనేసి ఎప్పుడు సపోర్ట్ కూడా లేదు. సరే, ఇంట్లో రాసుకుంటున్నా కదా రాసుకో, లేదు నేను ఏదైనా మంచిగా రాశాను ఒకసారి వినండి అన్నాను అనుకో, మా అమ్మకి అయితే, అమ్మోళ్ళకి అసలు ఏం నాలెడ్జ్ లేదు, ముందు వెళ్ళి ఇంట్లో వంట చేయి, పోయి ముందు గిన్నెలతో బట్టలు ఉతికి పని చేసుకో, మాకెందుకు అర్థం కావు కదా వాళ్ళకి అలా. కానీ మా హస్బెండ్ సపోర్ట్ చేశారు.
సూపర్ అయితే సార్. మీ వల్ల ఈరోజు జ్యోతి గారు ఇక్కడ ఉన్నారు. మా హస్బెండ్ ఆయన కూడా భయపడ్డారు ఫస్ట్. ఇప్పుడు నేను రైటర్ గా ట్రై చేస్తున్నా, ఎవరన్నా ఒక డైరెక్టర్ నో ప్రొడ్యూసర్ గారినో వెళ్ళి కలిసి నా గురించి చెప్పాలంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏ హోటల్లోనో స్టే చేస్తుంటారు. తిరుపతిలో అయితే ఎవరు లేరు కదా, ఇక్కడ నుండి అక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడైనా ఉన్నారు, ఎవరైనా చెప్పారంట పలానా వాళ్ళు వచ్చారు అక్కడ ఉన్నారు, ఒకసారి వెళ్ళి వినిపించమ్మా, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరన్నా వెళ్ళండి అంటే నాకు వెళ్ళాలంటే భయం. ఏమంటే పలానా వాళ్ళ అమ్మాయి హోటల్కి వెళ్ళింది అట్లా వెళ్ళింది అంటే బాగుండదు కదా. ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ తో నేను కూడా చాలా రోజులు. మరి ఎలా అప్రోచ్ అయ్యారు? ఒక 10 years ఇట్లే మెల్లమెల్లగా ట్రై చేసుకుంటుంటే ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, కిచ్చు డిఓపి అనేసి. తనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. నాన్న నేను ఇలా సాంగ్స్ రాస్తున్నాను, ఏమన్నా ట్రై చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అనేసి అని అడిగితే అవునా అక్క, సరే ఒకసారి మీ దగ్గర ఏం సాంగ్స్ ఉన్నాయి వినిపించండి అనేసి అన్నారు. అప్పుడు నేను ఒక సాంగ్ వినిపించాను, బాగుందక్క, సరే నేనేం చేస్తానంటే నా యూట్యూబ్ ఛానల్లో మీరే పాడండి, మీరే ఒక బైట్ లాగా ఇవ్వండి పాడేసి, ఇలా నేను లిరిసిస్ట్ని, ఏమన్నా ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి అని ఒక బైట్ చేసి యూట్యూబ్లో పెడతా, అవకాశం వస్తే మీరు ట్రై చేయండి, ఇంత టాలెంట్ ఉందక్క. ఆ అబ్బాయి అన్నాడు, ఏందమ్మా అక్కని ఇంత టాలెంట్ ఉంది, అక్కని మీరు ఇలా పెట్టేశారు అని. అది నా ఫస్ట్ ఒకరు మన పాట విని మెచ్చుకోవడం అనేది అది ఫస్ట్ టైం. తర్వాత నేను యూట్యూబ్లో ఆ సాంగ్ పాడి పెట్టాను. దాంట్లోనే నాకు హైదరాబాద్ నుండి ఒక కాల్ వచ్చింది. జై గారు అని, తను కూడా ఒక ఆర్టిస్టే. తను కాల్ చేసి ఇట్లా అండి మీరు రైటర్ అని తెలిసింది, తనకు కూడా ఎవరో చెప్పారంట, ఎవరో నాకు కూడా తెలియదు అసలు, ఎవరో ఇట్లా మీ గురించి చెప్పారండి, మీరు రైటర్ అంట కదా, ఇట్లా నాకు ఒక కంటెంట్ ఉంది సాంగ్ ఇస్తారా అంటే నేను ఇచ్చాను. అప్పుడు కరెక్ట్గా కరోనా టైం నడుస్తుంది, అందరం ఇళ్లలోనే లాక్ అయిపోయాం కదా. సరే నేను అప్పుడు వాళ్ళ అవకాశం ఇవ్వడం, తర్వాత నేను రాసి ఇవ్వడం, ఆ సాంగ్ ఓకే అవ్వడం, అదొక వెనుగొండ శ్రీనివాస్, మాలపాటి శ్రీనివాస్ గారు అని మ్యూజిక్ డైరెక్టర్ సార్ దగ్గరికి వెళ్తే సార్ లిరిక్స్ చూసి ఆ సార్ చేస్తున్న ఒక మూవీకి సింగిల్ కార్డ్ 3 songs నా దగ్గరే రాయించారు. ఫస్ట్ సాంగ్ గీతా మాధురి గారు పాడారు, తర్వాత మల్లికార్జున్ సార్ పాడారు, సాకేత్ సాయిరామ్ గారు పాడారు. నాకు ఇంకా నా హ్యాపీనెస్ గా అవధులు లేవు ఇంకా. ఓహో నాకు ఒక అవకాశం వచ్చింది, చాలా హ్యాపీ అసలు. అంటే మనకు ఒక చిన్న సినిమానే కానీ అందులో ఒక 3 పాటలు నేనే రాయగలిగితే ఎంత వండర్ అసలు. అది ఒక్క పాటతో ఆ లిరిక్స్ విని నాకు ఇచ్చారనమాట. అలా హ్యాపీ ఉంది. తర్వాత అనుకోకుండా మా అమ్మాయి షార్ట్ ఫిల్మ్స్ చేయడం, అందులో నేను మదర్గా చేయడం, తర్వాత షార్ట్ ఫిల్మ్స్ అలా అంటే అనుకోకుండా మా ఫాదర్ చనిపోయారు. మా ఫాదర్ అంటే చాలా ఇష్టము. అమ్మ కువైట్లో ఉండేవాళ్ళు ఎప్పుడు. నాన్నతో నాకు ఎక్కువ అటాచ్మెంట్ ఉండింది. నాన్న చనిపోయేసరికి ఇంకా అక్కడ ఉండలేకపోయాను, మెంటల్లీ డిస్టర్బ్ అయిపోయాను చాలా. కానీ అమ్మ సపోర్ట్ చాలా ఉంది అసలు. మా మమ్మీ మొత్తం హైదరాబాద్ వచ్చేసారా ఆఫ్టర్ డాడీ చనిపోయిన తర్వాత? అందుకనే మీరు ఫ్యామిలీ ఇట్లా అప్పటికి మా పిల్లల స్టడీస్ కూడా చేంజ్ చేయాలని ఉంది నాకు. రెగ్యులర్గా బీటెక్ అలా కాకుండా ఇంకేదన్నా డిఫరెంట్గా చదివించాలి, వేరే ఏదన్నా ట్రై చేయాలనుకున్నప్పుడు వాళ్ళ కెరియర్ విత్ ఆ బాధ ఉంది కదా, నాన్న లేరు, ఎక్కడ వెళ్ళినా నానే గుర్తొస్తున్నారు, ఎట్టు వెళ్ళినా నానే గుర్తొస్తున్నారు, కావట్లేదు నా వల్ల. సరే అనేసి ఎడ్యుకేషన్ పర్పస్ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. అప్పటికే నేను అక్కడే మూవీ అల్లంత దూరాన అనేసి ఒక మూవీ. ఇప్పుడు ఏమైనా రాస్తున్నారా మీరు? ఇప్పుడు ఒక 1 మూవీ బుల్లెట్ రెడ్డి అనేసి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. 5 songs ఉన్నాయి. ఇంకేమైనా యాక్టింగ్ ఉందా అంటే? ఇప్పుడు ఇంకేమైనా ఇప్పుడు ఆర్టిస్ట్ గా చాలా బిజీ అయిపోయాను. శంబాలా చేశాను, డ్రింకర్ సాయి, శంబాలాలో ఆర్టిజం బేబీ ఉంది కదా, ఆ పాపకి మదర్ గా చేశాను. తర్వాత డ్రింకర్ సాయి చేశాను. ఇప్పుడు రిలీజ్ కి ప్రభుత్వ సారాయి దుకాణం అని హీరోయిన్ మదర్ గా చేశా. రోల్గుంట సూరి అనే మూవీలో హీరోయిన్ మదర్ గా. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి సర్కార్ బాయి మూవీలో హీరో శ్రీరామ్ నిమ్ముల గారు, డైరెక్టర్ లారా సార్, ఆ మూవీలో హీరో మదర్ గా చేస్తున్నా. కొంచెం కెరియర్ అనుకోలేదు, ఆ ప్రస్తావన ఇట్లా బిల్డ్ అవుతుందని అనుకోలేదు. అనుకోకుండా జరిగిన ప్రయాణం అది. కానీ కాబట్టి మనం ఎక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన, మనల్ని చూస్తే ఎవరు అలా మాట్లాడరు. సూపర్ సూపర్ సూపర్. ఓకే, మీరు ఎవరికైనా ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారా అండ్ మీడియా తరఫున?
ఎవరికైనా థ్యాంక్ఫుల్ గా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పాలి ఎందుకంటే నా బర్త్డే ఒక లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అనమాట. ఒక 3rd month బేబీ అప్పుడు అస్సలు ఈ అమ్మాయి హెల్దీగా పుట్టలేదు. నేను అప్పుడే అమ్మ నుండి దూరం అవ్వాల్సి వచ్చింది. చచ్చిపోతాను ఇంకా, ఆల్మోస్ట్ డెడ్ అనుకున్నారు నన్ను. మా నానమ్మ మా తాతయ్య చిన్నప్పుడు నా చైల్డ్హుడ్ అప్పుడు వాళ్ళు చనిపోయేదాన్ని ఏమేం చేసి నన్ను బ్రతికించారో నాకు తెలియదు. చెప్తారు అందరూ, చాలామంది చెప్తారు మీ నాయనమ్మ లేకుంటే నువ్వు చచ్చిపోయి ఉంటావు, మీ తాతయ్య మా మేనత్తలు వాళ్ళు పాలు ఇచ్చి నాకు పెంచారు. పెద్దమ్మలు పిన్నమ్మలు మేనత్తలు అందరూ వాళ్ళ పాలు నాకు ఇచ్చి, వాళ్ళు బుడ్డి పాలు వాళ్ళ పాలు ఇచ్చి, నానమ్మ అయితే ఇంకా అట్లా అందరూ కష్టపడి పెంచారు. తర్వాత అమ్మ అసలు ఆ టైంలో నాకు దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు అమ్మ పడ్డ నరకం అన్ని ఎమోషన్ అనమాట అసలు. కానీ అందరు రుణం తీర్చుకోలేను, నన్ను పెంచిన వాళ్ళ రుణం తీర్చుకోలేను, కన్న వాళ్ళ రుణం తీర్చుకోలేను. నాకు ఫ్రెండ్ సర్కిల్ నైబర్స్ ఎక్కడికి వెళ్ళినా నాకు ప్రేమ, అంత అదృష్టం ఉండాలి. ఇలాంటి ఒక అందరు ఎవరు ఒక్క నెగిటివ్ ఉండదు నా గురించి. అందరూ బాధపడతారు, అందరూ బాగుండాలని కోరుకుంటారు. చాలా మిస్ అవుతాను నేను అందరినీ చాలా. నానమ్మ లేదు ఇప్పుడు చనిపోయారు, తాతయ్య లేరు చనిపోయారు, నాన్న లేరు, మా మేనమామ లేరు, మా పెద్దనాన్న లేరు. అందరూ గుర్తొస్తారు బాగా. అంత ప్రేమగా పెరగడం అనేది సామాన్యం. ఇప్పుడేముంది సింగిల్ కుటుంబాలు, అమ్మ నాన్న తప్ప ఎవరు ఉండరు. 2 పిల్లలు కొట్టుకోవడం 4 గోళ్ళ మీద, అదేం కాదు. చిన్నప్పుడు మంచిది, అంతమంది ఉండడం కూడా మంచిది. ఇప్పుడు స్టిల్ కూడా ఉన్న వాళ్ళందరూ నువ్వేదో ఒకటి సాధిస్తావు, నువ్వు మంచిగా ఉంటావు, నీకు దేవుడు మంచి చేస్తాడు, నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండాలి బిడ్డ, ఇట్లే బ్లెస్ చేస్తాడు. ఓకే సూపర్ అండి. అలా నాన్నకి హెల్త్ బాగాలేకుండా నేను ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అలా ట్రై చేస్తూ ఉన్నా. అల్లంత దూరాన మూవీలో ఒకసారి పరిచయం అయ్యారు శ్రీకాంత్ గారు అనేసి. ఆ సార్ ఇక్కడికి అడిగాను, సార్ ఏమన్నా ఇట్లా వచ్చాము మేము, ఏమన్నా ఉంటే చెప్పండి యాక్టింగ్కి అనేసి అంటే, సార్ వచ్చి సాచి అనే ఒక మూవీలో ఒక చిన్న మదర్ క్యారెక్టర్ ఇచ్చారు. అలా ఇక్కడ మళ్ళీ ఇంకెవరు హెల్ప్ చేస్తారు, మనకి ఏం తెలీదు, జీరో నాలెడ్జ్ అసలు. అప్పుడు మాల్పాటి శ్రీనివాస్ సార్ అని చెప్పాను కదా, సార్ ఒక కాంటాక్ట్ ఇచ్చారు, విజయ్ గారు అని రిథమిస్ట్, లిరిసిస్ట్గా ట్రై చేయాలి కదా. అప్పుడు ఆ సార్ రిథమిస్టే, ఒకసారి మీరు ట్రై చేయండి, మీ లిరిక్స్ చాలా బాగుంటాయి, తప్పకుండా మీకు అవకాశాలు వస్తాయి అని చెప్పారు. అలా ట్రై చేస్తుంటే విజయ్ సార్ వచ్చి బీజేపీ బాలు గారు అని ఒక కాంటాక్ట్ ఇచ్చారు. ఆ సార్ వెళ్తే ఆ సార్ వచ్చి మన బోలే సార్ ఉన్నారు కదా, బిగ్ బాస్ బోలే సార్, అక్కడికి తీసుకెళ్లారు. అటు నుంచి అట్లా అక్కడ పరిచయం అయ్యారు నరేష్ గౌడ సార్ అనేసి. ఆ సార్ వచ్చి నాకు ఒక శివయ్య సాంగ్ యూట్యూబ్కి అవకాశం ఇచ్చారు. తర్వాత పరిగి మల్లిక్ గారు అనేసి రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. ఆ సార్ వాళ్ళు వచ్చి నరసింహానంది గారి డైరెక్షన్లో ప్రభుత్వ సారాయి దుకాణం చేస్తున్నారు మూవీ. అందులో నాకు హీరోయిన్ మదర్గా ఇచ్చారు. అట్లా చెప్పుకుంటూ పోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మా తమ్ముడే అబ్బాయి శివ అనేసి గోస్ట్ రైటర్గా వర్క్ చేస్తున్నారు సీరియల్స్కి. తను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆడిషన్ జరుగుతున్నప్పుడు నాకు ఇంటికి వచ్చి తనే తీసుకెళ్ళాడు, అక్క ఒకసారి రండి, ఏదో ఒక మదర్ క్యారెక్టర్ ఉంది, ఒకసారి ట్రై చేద్దాం అక్క అని ఇంటికి వచ్చి మరీ తీసుకొని వెళ్ళాడు ఆడిషన్కి. ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను. అట్లా ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఇందులో మనం బ్యాడ్గా మనకి ఏదన్నా ప్రాబ్లం ఫేస్ చేయడానికి లేదు, అంతా మన అనుకునే సర్కిల్ నుంచే ఉన్నారు. అలా ట్రై చేస్తున్నా అందరికీ మళ్ళీ తర్వాత వచ్చి నా ఫ్రెండ్ సుధాకర్ గారు అని, మేము కలిసి మ్యూజిక్ కాలేజ్లో చదువుకున్నాం. తను వచ్చి ఒక కాంటాక్ట్ ఇచ్చారు, కాశీ డైరెక్టర్ గారు అనేసి. ఆ సార్ వచ్చి శ్రీ వెంకట్ సార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన కాంటాక్ట్ ఇచ్చారు. శ్రీ వెంకట్ సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాతే నేను బుల్లెట్ రెడ్డి అనే మూవీకి లిరిక్స్ బాగున్నాయి, ఒకసారి ఒక డైరెక్టర్ గారు వస్తున్నారమ్మా, నువ్వు మంచిగా రాస్తున్నావు, ఒకసారి ఆ సార్కి పరిచయం చేస్తా, ఒకవేళ నీ సాంగ్స్ నచ్చితే ఒక పాట ఇవి ఇస్తారో ఇవ్వరో తెలియదు, లేడీస్ అంటే అంత ఎంకరేజ్మెంట్ ఉండదు, అంటే ఏం రాస్తారులే అనేసి. తర్వాత ఆ సార్ వెళ్ళి మాట్లాడిన తర్వాత ఒక్క పాట ఇచ్చారు నాకు. చూడండి అమ్మ, నాకు నచ్చితే తీసుకుంటే ఒక పాట రాయండి, బాగుంటే తీసుకుంటా, లేదంటే మొహమాటం లేకుండా చెప్తున్నా, నేను తీసుకోను అనేసి అన్నారు ఆది గారు అనేసి. సరే అనేసి ఓకే సార్ రాస్తానని చెప్పి ఒక సాంగ్ ఇచ్చాను. ఆయనకి బాగా నచ్చింది. ఇంకో సాంగ్ చెప్పారు, అది బాగా నచ్చింది. అట్లా
అన్నీ మీరే రాయండి అని చెప్పారు. 5 సాంగ్స్. సూపర్ సూపర్. అలా ఎక్కడికి వెళ్ళినా నాకు బ్లెస్సింగ్స్ ఉంది. తర్వాత అలాగే హరుడు మూవీ చేశాను. డైరెక్టర్ రాజ్ తాలూరి గారు. అందులో కూడా మంచి క్యారెక్టర్, జబర్దస్త్ యాదమ్మ రాజు మదర్గా చేశా. ఇంకా చాలా మూవీస్ పరిచయాల వల్లనే, కాంటాక్ట్స్. నీ నోరు మంచిదైతే నీ ఊరు కూడా మంచిది అవుతుంది అంతే. అది తిరుపతి అయినా, హైదరాబాద్ అయినా, ఎక్కడైనా అందరికీ మీ మీడియా తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సో మీరు విక్రమ్ ఆన్ డ్యూటీలో కూడా చేశారు, అందులో ఏమన్నా మాకు డైలాగ్ అనిపించారు? అయ్యో చాలా మంచి క్యారెక్టర్ అదైతే. విక్రమ్ ఆన్ డ్యూటీ సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత మా సిరీస్ నుంచే, మా ఎపిసోడ్ నుంచే మంచి రీచ్ వచ్చిందనమాట. ఓకే. చాలా మంచి క్యారెక్టర్ మేరీ అనేసి. నేను కిడ్నాపర్గా డైరెక్టర్ ఎలా సెలెక్ట్ చేశారో తెలియదు. ఇంతవరకు ఎక్కడికి వెళ్ళినా నాకు సాఫ్ట్ మదర్ సిస్టర్ ఇట్లనే వచ్చాయి. కానీ వైల్డ్ గా కూడా చూడాలనుకున్నారేమో. సార్ వచ్చి బ్రహ్మ సార్ డైరెక్టర్ గారు, హర్ష సార్ వచ్చి రైటర్. హర్ష సార్ వచ్చి ఫస్ట్ మదర్ క్యారెక్టర్ సెలెక్ట్ చేశారు నన్ను. మీరు ఆల్రెడీ నేను ప్రవీణ్ ఐపీఎస్ చేశాను కదా. నాయుడు సార్ డైరెక్టర్ గారు హర్ష సార్ కి ఫ్రెండ్ అన్నమాట. నేను ఆడిషన్కి వెళ్తే గుర్తుపట్టారు, మీరు ప్రవీణ్ ఐపీఎస్ చేశారు కదా అనేసి. అవును సార్ అనేసి అంటే, సరే ఇందులో కూడా ఒక మంచి మదర్ క్యారెక్టర్ ఉంది మేడం చేయండి అనేసి అన్నారు. తర్వాత ఎండ్ ఆఫ్ ది డే వెళ్ళేసరికి నాకు కిడ్నాపర్ క్యారెక్టర్ ఇచ్చారు. ఓకే. అయితే ఇది కూడా బాగుంటుంది, చాలా మంచి క్యారెక్టర్ మేడం అనేసి డైరెక్టర్ గారు చెప్తే ఇంకా చేశాను. చాలా మంచి రీచ్ వచ్చింది. దానివల్ల నాకు ఎంత మంది కాల్స్ చేశారో అసలు. మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు. రెస్పాన్స్ వచ్చిన డైలాగ్ కన్నప్పకి ఎంత రెస్పాన్స్ వచ్చిందో విక్రమ్ ఆన్ డ్యూటీకి కూడా అంత రెస్పాన్స్ వచ్చింది. ఓకే. డైలాగ్ ఉంది, మంచి డైలాగ్ అది. చెక్కతో చేసిన వస్తువును కొని ఆ చెక్క ఏ చెట్టు నుండి వచ్చిందో అని తెలుసుకోవాలని ప్రయత్నిస్తే నీకు ఎదురయ్యేది అడవే. పెద్ద డైలాగ్, చాలా బాగుంటది ఆ డైలాగ్. ఆ డైలాగ్ బాగా రిజిస్టర్ అయింది. ఓకే, సూపర్ సూపర్. థ్యాంక్ యూ. అండ్ నా లైఫ్ లో చేసిన ఇంటర్వ్యూస్ లో ఎలాంటి నెగిటివిటీ లేకుండా అండ్ ఎలాంటి అన్లక్కీ లేకుండా ఓన్లీ లక్కీయెస్ట్ పర్సన్ తో ఇంటర్వ్యూ చేశానంటే అది జ్యోతి గారే. సూపర్ సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సచ్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.